మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడయుండునుగాక. ఆమేన్. ఫిలోమోను 1వ అధ్యాయము 25వ వచనము. దేవుని కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించుటకు వచ్చెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. రక్షణ, నిరీక్షణ, మారు మనసు, పశ్చాత్తాపము, బాప్తిస్మము, స్వస్థత, విడుదల, విమోచన, ఎత్తబడే అనుభవము, 7 ఏండ్ల పరిపాలన మరియు నిత్య జీవము అను పరలోకము, ఇవి కేవలము కృప ద్వారానే మనకు అనుగ్రహింపబడినవి. వీటి నిమిత్తము నీకు వివేచన లేనప్పుడే అనాది కాల సంకల్పము చొప్పున ఏర్పాటు చేసుకొని దేవుడే మానవ రూపముగా సిలువలో రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచి రక్షణను నిధిగా ప్రసాదించి నీ కొరకును నా కొరకును స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన మరలా రానయ్యున్నాడు. దేవుని కృపను గూర్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుము. నీ కృప నా యొద్ద నుండి తొలగిపోనీయకుము, నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయకుము అని దేవుని ప్రార్థించుము. నన్ను, నా కుటుంబాన్ని కరుణించుము అని ప్రార్థించు. దేవుని కృప నిత్యము నీకు తోడయుండునుగాక. ఆమేన్.